ఇండియాలో చాలా మందికి డిప్రెషన్ అనేది వస్తుంది. దీంతో పాటుగా అడాలసెంట్స్‌లో, స్కూల్ గోయింగ్ కిడ్స్‌లో కూడా డిప్రెషన్ ఆల్మోస్ట్ 40% వరకు వెళ్ళిపోతుందని చండీగఢ్‌లో ఒక స్టడీలో తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు దాకా డిప్రెషన్‌కి ఏంటంటే మనం టాబ్లెట్లు ఇవ్వడం, వాళ్ళకి కౌన్సెలింగ్ ఇప్పించడం ఇలా జరుగుతున్నా కూడా చాలా వరకు ట్రీట్మెంట్ రిజల్ట్స్ అంత బాగుండట్లేదు. పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. టాబ్లెట్స్ వేసినప్పుడు వెయిట్ పెరిగిపోవడము, తర్వాత వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు ఒక రిమార్కబుల్ డివైస్ అప్రూవల్ రావడం అనేది జరిగింది. యుఎస్ ఎఫ్డిఏ మనకి ఫ్లో FL100 అనేది ఫ్లో న్యూరో సైన్సెస్ నుంచి ఒక హెల్మెట్ లాంటి డివైస్ ఒకటి ఉంటుంది. దీన్ని ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అంటారు, TDCS అని. ఈ డివైస్ డిప్రెషన్కి పనిచేస్తుంది అనమాట. అది ఇంటి దగ్గర పెట్టుకుంటే, అది పెట్టుకొని దాంతో మనం బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసుకున్నట్లయితే మనకి డిప్రెషన్ చాలా వరకు తగ్గుతుందని. ఈ TMS అనేది చాలా రోజుల నుంచి మనకు అవైలబుల్గా ఉంది. ఈ TDCS అనేది ఇప్పుడే కొత్తగా అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఒక బ్రెయిన్కి పెట్టుకునే హెడ్సెట్ లాగా ఉంటుంది. అది కాన్స్టెంట్ లో ఇంటెన్సిటీ ఎలక్ట్రికల్ కరెంట్ ఇస్తుంది అనమాట. అంటే 2 మిల్లీ యాంపేర్స్ వరకు ఇస్తుంది అనమాట. దాంట్లో ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ ఉండే డోర్సోలాటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే దాన్ని అది స్లోగా స్టిమ్యులేట్ చేస్తుంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళకి అది నార్మల్గా హైపో యాక్టివ్గా ఉంటుంది అనమాట. అందుకని ఇది దాన్ని స్టిమ్యులేట్ చేయటం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. FDA అప్రూవల్ ఎందుకు ఇచ్చారంటే ఎంపవర్ అనే స్టడీలో ఇది పెట్టుకున్న వాళ్ళకన్నా ఆల్మోస్ట్ డబల్ మందికి బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, 60% మందికి డిప్రెషన్ తగ్గింది అనేది దాని పరిశోధనలో తెలుస్తుంది. అయితే దీన్ని ఎట్లా తీసుకోవాలి అని అంటే, ముందు యాక్టివేషన్ ఫేజ్ తీసుకొని 5 సెషన్స్ తీసుకోవాలి పర్ వీక్, ఒక్కొక్క సెషన్ ఒక అరగంట పాటు. ఆ తర్వాత స్ట్రెంగ్థనింగ్ ఫేజ్ అనేది ఉంటుంది, అదే 2 to 3 సెషన్స్ పర్ వీక్ తీసుకోవాలి. అలా 9 వారాలు తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే కనుక వాళ్ళకి చాలామందికి డిప్రెషన్ తగ్గింది, కొంతమందికి యాంగ్జైటీ కూడా తగ్గింది అనేది తెలుస్తుంది. సో ఇది సుమారుగా ఇండియాలో ఒక 30,000 దాకా డివైస్ ఉంది. దాన్ని మనం మొబైల్తో కంట్రోల్ చేస్తారు, బ్లూటూత్ డివైస్తో. సో దీన్ని గనక మనం వాడకం గనక తీసుకురాగలిగితే ఇండియాలో కూడా చాలామంది డిప్రెషన్తో ఉండే వాళ్ళకి ఒక నిజంగా ఉపయోగపడే డివైస్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇంకా ఫర్దర్గా రిజల్ట్స్ మనం ఇంకా బెటర్గా చేసి, రీసెర్చ్ బెటర్ చేసినట్లయితే ఇంకా అనేక మంది సైకలాజికల్ డిజార్డర్స్ బాధపడుతున్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంది.